కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు లెమన్ ఎల్లో. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పెద్ద స్థాయి కలిగిన వ్యక్తులు కూడా చిన్న చిన్న పనులను చేయవలసి వస్తుంది. పెట్టుబడి ఖర్చు అభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికకు ఉపయోగం అవుతుంది. చూసేవారికి, సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు మీ శ్రమ మాత్రమే కనిపిస్తుంది. మీరు చెబితే కానీ అభివృద్ధి విషయాలు మీ కార్యాలయం వారికి కూడా తెలియవు. కొంతమంది విదేశీ ద్రవ్యంను విశేషంగా ఆర్జించగలరు. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దుష్ప్రచారాల, శత్రుపీడలు మూలంగా కొంత మానసిక ఆందోళన గురి అవకాశం ఉంది. మీ విజయమే శత్రువుల ఓటమి కారణమవుతుంది. మీ సేవలను, పరిజ్ఞానం ఉపయోగించుకునే అవకాశాలు వాళ్ళకి సంభవిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రాథమిక చర్చలు, వ్రాతకోతలను పూర్తి చేస్తారు. కష్ట సమయంలో ఒక స్త్రీ సహకారం లభిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన కొందరి విషయంలో విడాకులు అనివార్యమవుతాయి. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఎట్టకేలకు మంచి సంబంధం కుదురుతుంది. మీరు వదిలించుకోవాలని భావించిన వ్యక్తులను వదిలించుకోగలుగుతారు. ఒప్పందాలు వీలైనంత త్వరగా అమలు చేయడమే మంచిది. సహోదర సహోదరి వర్గంతో ఆస్తి వ్యవహారాలు, అందుకు సంబంధించిన ఇతరత అంశాలు చర్చకు వస్తాయి. మీ శత్రువులకు సంబంధించిన ఓ రహస్య సమాచారం మీకు అందుతుంది, కానీ దాన్ని అంతగా ఉపయోగపడదని పక్కన పెడతారు. సంతాన పురోగతి, వారి ఆధ్యాత్మిక జీవనశైలి మీకు సంతోషం కలిగిస్తుంది. భార్య వైపు బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని బాధ్యతల నుండి కొందరకు ఉద్వాసన చెబుతారు. నిర్మోమాటంగా ప్రవర్తిస్తారు. అస్తవ్యస్తంగా ఉన్న కొన్ని వ్యవహారాలను మీ వ్యక్తిగత ప్రతిభతో చక్కబెడతారు. పాత స్నేహితులతో కాలాన్ని అప్పుడప్పుడు ఆనందంగా గడుపుతారు. విందులు, వినోదాలు ఆకర్షిస్తాయి. బంధువులతో విరోధం పెంచుకోవద్దు. మీ ప్రవర్తన, సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు భాగస్వాములను ఆకట్టుకుంటాయి. విచారణ, సంప్రదింపులు, సంభాషణలు మొదలైనవి సానుకూలపడతాయి. మీ పరిశీలనలోని కొన్ని ముఖ్యమైన రహస్యాలు తెలుసుకుంటారు. అవి వృత్తి ఉద్యోగాల పరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు స్వయం శక్తితో పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. సినిమా, టీవీ రంగంలో వారికి, ట్రావెల్స్, ఆటోమొబైల్స్ రంగంలో వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార లావాదేవీలో అవకతవకలు చోటు చేసుకుంటాయి. మీ స్నేహితుల సహకారంతో వాటిని ఓ గాడిలో పెట్టగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కార్యక్రమంలో టీమ్ స్పిరిట్తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతిని పూజించడం, అలాగే జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి తులారాశి.